ఈ మధ్య కాలంలో మన పాత రోజుల్లో ఉన్న ఫుడ్ కానీ, పాత రోజుల్లో ఉన్న ధాన్యాలు కానీ మన హెల్త్‌కి చాలా మంచి చేస్తుందనే విషయం మనం తెలుసుకున్నాం. సో, పర్టిక్యులర్‌గా వాటి గురించి వచ్చినప్పుడు మిల్లెట్స్ గుర్తు చేసుకుంటామండి. ఆ మిల్లెట్స్ మనం ఎలా తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఏ విధంగా తీసుకోకూడదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మిల్లెట్స్ అనగానే చాలా రకాల చిరుధాన్యాలుంటాయి. సో, మనకు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ మిల్లెట్స్ పర్టిక్యులర్‌గా ఫైబర్ చాలా ఎక్కువ ఉండటం వల్ల స్లోగా డైజెషన్ అయ్యి, మనకి స్లోగా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెంచుతూ, మనకు ఆకలి కూడా ఎక్కువసేపు అవ్వకుండా చక్కగా వెయిట్ కంట్రోల్‌కి, షుగర్ కంట్రోల్‌కి రెండిటికి మనకు బెటర్‌గా పనిచేస్తాయి. సో, ఈ మిల్లెట్స్‌లో ప్రోటీన్ అన్నది వీట్, రైస్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. సో, వాటి బదులు మనం వీటిని కనుక పెట్టుకున్నట్లయితే ఇంకా మనకి బెటర్ ఆప్షన్. సో, మిల్లెట్స్‌లో పర్టిక్యులర్‌గా మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గిస్తుంది. సో, ఈ మిల్లెట్స్ తీసుకునే వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకునే వాళ్ళు కనుక అయినట్లయితే వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు. సో, ఈ మిల్లెట్స్ని ఏ విధంగా మనం తీసుకోకూడదు. సో, మిల్లెట్స్ అన్నాం కదా, మంచిది కదా అని సడన్గా షిఫ్ట్ చేసి రోజు వాటినే తీసుకుంటే కొద్ది కాలం తర్వాత బ్లోటింగ్ సెన్సేషన్, కడుపులో ఇబ్బందిగా ఉండి స్టాప్ చేసేస్తాం. ఎందుకని అట్లా జరుగుతుంది? మనం ఈ సడన్ షిఫ్ట్ అప్పుడు అంత ఫైబర్ కంటెంట్ మనకు అలవాటు లేక మన పొట్టకి అది సూట్ అవ్వక మనం స్టాప్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా స్లోగా వీటిని వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఇన్కార్పొరేట్ చేసుకోవడం, ఏది మనకి బాగా సూట్ అవుతుందో నిదానంగా మన బాడీ వాటి గురించి మనం కొంత అవగాహన తెచ్చుకోవటం చాలా మంచిది. వీటిని ఎక్కువసేపు సోక్ చేసి స్లోగా కుక్ చేసినట్లయితే మనకి ఆ ఫైటిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాగా తగ్గి మనకి ఇంకా వాటి వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ మిల్లెట్స్లో అన్నీ మంచిగా చేస్తాయి అనుకోవద్దు. కొన్ని మిల్లెట్స్కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది. పర్టికులర్గా రాగి గురించే మనం మాట్లాడుతున్నాం. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ రాగిలో ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్స్ వీటిని కొంత అవాయిడ్ చేసి మిగిలిన మిల్లెట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవటం బెటర్ అండి. సో, మిల్లెట్స్ కదా ఎన్నైనా తినొచ్చు అనుకోవద్దు. క్యాలరీస్ డెఫినెట్గా కౌంట్ అవుతాయి. కాబట్టి పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మన డైట్లో స్లోగా వాటిని ఇన్కల్కేట్ చేసుకుంటూ మనం తీసుకున్నట్లయితే ఇవి మనకి హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ఇస్తాయండి. లాంగ్ రన్లో వీటిని మనం ఫాలో చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.